ఒక చిన్నారి వీడియో ఇప్పుడు యూపీ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై సుప్రీం సీరియస్ అవ్వడంతో బేటీ బచావో బేటీ పఢావో అంటే ఇదేనా అంటూ యూపీ సర్కార్ని విపక్షాలు నిలదీస్తున్నాయి. పుస్తకాలను గుండెలకు హత్తుకుని ఓ చిన్నారి పరిగెడుతోంది. ప్రభుత్వ అధికారులు కూల్చివేస్తున్న తన ఇంట్లో నుంచి క్లాస్ పుస్తకాలు తీసుకుని ఏడుస్తూ పరిగెడుతోంది. ఈ వీడియో చూసి సుప్రీంకోర్టు సీరియస్ అయి యూపీ అధికారులకు చీవాట్లు పెట్టింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఇళ్లు కూల్చివేతల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2023లో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ ఎన్కౌంటర్ జరిగింది. అతనికి చెందిన భూమిగా భావించి అక్కడి నిర్మాణాలు అక్రమం అనుకుని ప్రభుత్వ అధికారులు వాటిని బుల్డోజర్లతో కూల్చేశారు. బాధితులుగా ఉన్న లాయర్లు, డాక్టర్లు హైకోర్టుకు వెళ్లినా వాళ్లకక్కడ ఊరట దక్కలేదు. దీంతో బాధితులంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తున్న సందర్భంగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓవైపు తమ ఇంటిని కూల్చివేస్తోన్న ఆ చిన్నారి పుస్తకాలు పట్టుకుని పరిగెత్తడం జడ్జి మనసును కూడా కలిచివేసింది. దీంతో యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ యోగి సర్కార్కు చీవాట్లు పెట్టింది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రయాగ్రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును అస్త్రంగా మలుచుకుని బీజేపీ సర్కార్పై విరుచుకుపడుతున్నాయి విపక్ష ఎస్పీ, కాంగ్రెస్.